ఫైనల్లీ నామినేషన్ ఎపిసోడ్ రివ్యూ. తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తా, తెలిసిన వాళ్ళు 20 సెకండ్లు ఫార్వర్డ్ చేసుకోండి. చేసా భయ్యా, బలంగా చేసా. 12 రెడీ అయిపోయింది నైట్. అండ్ బాగా వచ్చింది కూడా రివ్యూ. బట్ నా నెత్తి మీద ఆ దరిద్రం డ్యాన్స్ చేసి మైక్ అంతా బాగానే ఉంది, కనెక్ట్ అయ్యింది, స్టిల్ ఆ వీడియోలో వాయిస్ రాదు. నిన్న అలా జరిగింది, ఈరోజు అలా జరిగింది. నాకు ప్రాబ్లం ఏంటో తెలియట్లా. అది నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ముందు ప్రాబ్లం తెలిస్తే, ఇష్యూ తెలిస్తే దాన్ని సాల్వ్ చేయొచ్చు. తెలియకపోతే అలాగే. అందుకనే ఒకటేమో ల్యాప్టాప్కి కనెక్ట్ చేసా, అందులో నుంచి వాయిస్ రికార్డ్ చేస్తున్నా, ఇంకో దాంట్లోంచి ఇది. ఒకవేళ అటు ఇటు వాయిస్ రాలేదనుకోండి, రెండు మిక్స్ చేసి మిక్సీలో వేసి కొడేస్తాను అనమాట. అదే ప్లాన్. సో 2-3 రోజులు టైం పట్టింది ఈ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి. ఎనీవే, ఇప్పుడు దాకా ఏం చేశానంటే 2 వీడియోలు చేశా, అన్సీన్వి. పార్ట్ 1, పార్ట్ 2 2 వీడియోల కింద డివైడ్ చేసి దీనికన్నా ముందుంటాయి. దానికన్నా ముందు ఇంకొక అద్భుతమైన వీడియో ఉంటుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. వైల్డ్ కార్డ్స్ అంటే రేపు కాకుండా ఎల్లుండి హౌస్లోకి కామనర్స్ ఎంటర్ అవుతున్నారు 3. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరు ఎంటర్ అవుతున్నారు, దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరు ఎంటర్ అవుతున్నారు అని చెప్పి పెద్ద ప్లాన్ అది. బట్ షార్ట్ వీడియోనే, 10 minutes 12 minutes ఉంటుంది. చూడండి, క్లారిటీ వస్తుంది. సో అన్సీన్ 1-2 చూడని వాళ్ళు, ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు ఎపిసోడ్ చూసాక చూడండి, నెమ్మదిగా చూడండి, కంగారేం లేదు. బట్ నేను గోల్ పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో 6:30 కల్లా అప్లోడ్ చేసేద్దామని. ఇక్కడే అయిపోయింది 6:30. రాత్రంతా ఆ చిక్కీలు ఉంటాయి, అవి తింటా షుగర్ అప్ చేసుకొని నిద్ర మేలుకొని ఉన్నా. ఇంక దీని తర్వాత నిద్రపోతా. ఓకే, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సింపుల్ కూడా చెప్తాను భయ్య, ఏం లేదు. నామినేషన్ పాయింట్లో తోపు పాయింట్లు పెడితే వాడు సేవ్ అయిపోతాడు, పిచ్ పాయింట్లు పెడితే వాడు ఎలిమినేట్ అయిపోతాడు అనే ఉండదు. మీరు నామినేషన్ ఎట్టేసుకున్నా బయట ఆడియన్స్ ఒకటి డిసైడ్ అయి ఉంటారు, ఎవరు ఓటేయాలి ఎవరు ఓటేయకూడదని. అలా అని చెప్పి ఇంక నామినేషన్లు ఎందుకు అయ్యి అంటే అలా కాదు. ఇప్పుడు ఒక గ్రూప్కి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఆ గ్రూప్గా అంటే ఆల్రెడీ 2 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ లేకుండా 22 మంది ఇండివిజువల్గా ఎంటర్ అయితే అప్పుడు వాళ్ళు ఆడితే అది గ్రూప్ గేమ్, టార్గెట్ చేసినట్టు అయితే. ఆల్రెడీ 2 గ్రూపులు ఉన్నాయి. బిగ్ బాస్ నామినేషన్లు కూడా గ్రూపుల వారీగా ఇస్తున్నప్పుడు ఏ గ్రూప్ వాళ్ళు భయ్యా త్యాగం చేసి వాళ్ళని స్వాప్ చేయొద్దు, మమ్మల్ని పెట్టండి, మేము ఉంటాం, మమ్మల్ని నామినేట్ చేయండి అంటారా? ఎవరైనా అంటారా? ఈవెన్ వీళ్ళు ఇటు సైడ్ ఉన్నా కూడా అనరు. అంతెందుకు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. శ్రీజ, ప్రియా, కళ్యాణ్, పవన్, వీళ్ళు నలుగురు హరీష్ గారితో కంపేర్ చేస్తే నలుగురు బాగా క్లోజ్. ఈరోజు ఏమైంది, నలుగురు గ్రూప్ గేమ్ ఆడినట్టు కదా. హరీష్ గారి నామినేషన్ గ్రూప్ గేమే. హరీష్ గారి కన్నా ప్రియా మీద ఉన్న పాయింట్స్ చాలా ఎక్కువ పెట్టారు, అందరూ అగ్రీ చేశారు, లాస్ట్కి ఆయన ట్రిగ్గర్ చేశారు, ఇచ్చేసారు, చివరికి ఆయన నామినేట్ చేశారు. అది గ్రూప్ గేమ్ కాదా? ఏదైనా గ్రూప్ గేమే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాకపోతే ఇక్కడ నేను ఏం చెప్తానంటే, కామనర్స్ చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి మంచి పాయింట్లు చెప్పారు. వాళ్ళకి గేమ్ మీద మంచి ఐడియా ఉంది. సో పాయింట్స్ ఎలా పెట్టాలి, ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. సెలబ్రిటీస్ దగ్గర ఆ స్కిల్ తగ్గుతుంది. అలా అని చెప్పి పిల్లల మీద పాయింట్స్ ఇలాంటివి ఉన్నాయి. శ్రీజ మీద సరిగ్గా అసలు పాయింట్ పెట్టలేకపోయారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. కరెక్ట్ పాయింట్ అన్నది పెట్టలా, కరెక్ట్ ఎగ్జాంపుల్ అన్నది పెట్టలా, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వాల. అట్లీస్ట్ కళ్యాణ్ దాంట్లో ఒక అవుట్పుట్ వచ్చింది, గేమ్ కనిపించట్లేదు ఏదో ఒకటి. శ్రీజ దాంట్లో మ్యాటర్ ఉన్నా కూడా వాళ్ళు సరిగ్గా పెట్టలేకపోయారు, వీళ్ళు కరెక్టే పెట్టారు. దీన్ని బట్టి వీళ్ళకి అర్థమవలసింది ఏంటంటే, ఈ పాయింట్లు ఎటైనా సరే నాకు అర్థమైంది ఏంటంటే, కామనర్స్లో అన్నీ ఉన్నాయి, ఒక్కటి తప్పితే. అదేంటో తెలుసా? విధానం, చెప్పే విధానం, ప్రవర్తించే విధానం, అన్నీ మాట్లాడటం కానీ, చెప్పటం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఏదైనా ఆ విధానం అన్నది వీళ్ళకి మిస్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి ఆడియన్స్తో ఆ కనెక్టివిటీ అన్నది రావట్లేదు. అందుకోసమే ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ వీళ్ళు యారగెంట్గా, అసలు బిహేవియర్ వైజ్ కానీ, యాటిట్యూడ్ వైజ్ కానీ చాలా ఇష్యూలు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ, దానివల్ల కనెక్షన్ రావట్లా. వీళ్ళు ఏంట్రా, సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్ కన్నా వీళ్ళు ఎక్కువ నకరాలు చేస్తున్నట్టు ఉంది, కనెక్ట్ అవ్వరు. అదే ప్రాబ్లం అవుతుంది. అదర్వైజ్ పాయింట్ టు పాయింట్ చూసుకుంటే కామనర్స్వే కొంచెం మంచి పాయింట్లు ఉన్నాయి. బట్ వీళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళ రిజల్ట్ బాగుంటుంది, బాగా చెప్తారు, కానీ దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. వీడియో లైక్ చేసి చూడండి, చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి నన్ను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. దాంతోపాటు ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లెట్స్ సీ. అలాగే దీని తర్వాత ఆ 2 మిడ్, ఫస్ట్ చూడండి, సెకండ్ చూడకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ చూడండి. సెకండ్ దాంట్లో కొంచెం సెకండ్ చూడాలి. రాముది ఉంది ఇంపార్టెంట్. రాము కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు, రాము కొన్ని పాయింట్లు చెప్తూ ఉంటాడు, నాకు కూడా అనిపించింది ఓకే ఇది కరెక్టే అని చెప్పి. రీతు ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపింటు భయ్యా నాకేం కనిపించదు, కన్నీళ్ళు కనిపించవు. అదేందో కానీ నాకు శ్రీజ, రీతు వీళ్ళందరూ ఏడుతుంటారు. లాస్ట్కి నాకు ఎవరు ఏడ్చినా అయ్యో అనిపిస్తుంది, కానీ రీతు ఏడిస్తే మాత్రం అయ్యో
అయ్యయ్యో అయ్యయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. అదంతా మహానటి సావిత్రి గారి యాక్టింగ్లో ఉంటుంది తప్పితే న్యాచురల్గా నిజంగా ఏడుస్తుంది, నిజంగా ఫీల్ అవుతుంది, నిజంగా బాధపడుతుంది అన్న భావన రావట్లా. సమూహం అక్కడ ఎందుకో మరి కనెక్ట్ అవ్వకపోతారు అడిగి ఆవిడ ఏడితే మాత్రం నాకు అది ఏడుపులు అనిపింది. ఈవెన్ ఆయన వెళ్ళి కన్నీళ్ళు తుడుస్తున్నా నాకు కన్నీళ్ళు కనిపించట్లా. కళ్యాణ్ ఏడుస్తుంటే తనుజ వస్తుంది అనమాట, రామ్మ రా మహాలక్ష్మి వచ్చావా అని చెప్పి హగ్గిస్తుంది. తర్వాత వెళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అందుకనే మనకు ఫ్రెండ్షిప్ ఉన్న ఏదైనా సరే ఫేవరెటిజం ఉండకూడదు, జనాలు చూస్తారు. అంటే అరే నేను అదంతా చేయలేదు, నువ్వు కొత్త పాయింట్లు జనాలకు మళ్ళీ ఇంకోసారి ఎక్కికో అని చెప్పి. సరే ఇదంతా నైట్ మిడ్ నైట్ డిస్కషన్లో ఉంటుంది అనమాట, కంప్లీట్ డిస్కషన్. ఇది నిన్నటి మిడ్ నైట్కి వెళ్ళాలి మళ్ళీ మీరు ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఎలాగా. మొన్న ఎవరు ఐడియా ఇచ్చారు అబ్బా వీడియోస్ మీద నెంబర్లు అయింది, నేను నెంబర్లు ఇస్తే నాకు గుర్తుండాలి కదా ఇక్కడ మీకు టక్కని చెప్పడానికి. సో ఫేవరెట్ వ్యూలు ఫేవరెటిజం ఇవన్నీ చూపించుకు వచ్చిన పని చూడు అది ఇదని చెప్తారు. మేడం వాళ్ళకి చెప్పడమే కాదు మీరు కూడా వచ్చిన పని చూసుకోవాలి. కొన్నిసార్లు కళ్యాణ్ హద్దు దాటుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంకరేజ్ చేస్తే దాటుతూ ఉంటారు, ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళ లైన్లో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ప్రియా శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. ప్రియా అరే వాళ్ళు లాండ్రీ చేస్తున్నప్పుడు మనం 1-2 జతలు వేసాం, ఇప్పుడు వాళ్ళు ఎన్ని వేస్తారో ఏంటో అని. శ్రీజ అంటది అరే ఎన్నిసార్లు ఆ టీ గిన్నె ఇచ్చారా కడగటానికి అని. పాప కుర్చీ వేసుకుని ఈరోజు కూడా కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కడుగుతూ ఉంటుంది. కష్టం పగడికి కూడా రాకూడదు అసలు జీవితంలో. ఇంకోసారి గిన్నెలు కడగలంటది, ఇది అయిపోయిన తర్వాత ఇంకా అసలు గిన్నెలే కడగలంటది బయటకు వచ్చిన తర్వాత. మామూలుగా ఏంటి టీ చేస్తున్నారు గిన్నె వేస్తున్నారు, టీ చేస్తున్నారు గిన్నె వేస్తారు. శ్రీజ ముందు టీ గిన్నె కడిగి అంటూ ఉంటారు. నాకు నొప్పి వస్తుంది, చేతులు నొప్పి, నడువు నొప్పి అది అని చెప్పి ఉంటుంది. అసలుగా అంతంత మాత్రం అనేది ఇంకేది అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ వేస్ట్ పాయింట్లు ఫ్లోరాకి ఇవ్వటం ఇదంతా. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. సో టెనెంట్స్ మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళి 5 నామినేట్ చేయాలి. అందులో 4 ఓనర్స్, ఒకళ్ళు టెనెంట్, వాళ్ళు నామినేట్ చేయాలన్నమాట. సో హరీష్ గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు సంజన గారితో. హరీష్ గారికి సంజన గారు అంటే పేకల దాకా ఉంది, అది అప్పుడే తగ్గదు, వాళ్ళిద్దరి మధ్య సార్ట్ అవుట్ అవ్వదు. ఎందుకంటే ఆయన ఇమేజ్ నేషనల్ టీవీలో డ్యామేజ్ అవ్వడానికి ఆవిడే కారణం అని చెప్పి, పైగా నాగార్జున గారు వచ్చి ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 1 ఛానల్ అని చెప్పారు. ఇండియాలో నెంబర్ 1 ఛానల్లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది ఆవిడ వల్ల. మనం చేసింది తప్పేం లేదు. మన సైడ్ నేను 2 వైపులో మాట్లాడతా, అటు మాట్లాడతా ఇటు మాట్లాడతా, అన్ని వైపులో మాట్లాడతా, 360 degrees టాప్ వ్యూస్ మన టాప్ నుంచి. సో ఆవిడ అసలు క్రిటిసైజ్ చేశారు అది ఇది అని చెప్పి ఆయన కోపం పెట్టేసుకున్నారు. సో ఆ పాయింట్ అనేది తీశారు, గుడ్డు తీసేయండి. బట్ క్యాప్టెన్సీ టాస్క్ అయ్యాక ఆవిడలో ఒక ఇవిల్నెస్ వచ్చేసింది. అసలు ఆ ఫ్లోరాకి లగేజ్ తీసుకురమ్మంటాం ఏంటి, అదేంటిదేంటి, అదొక పర్సనల్ అటాక్ లా ఉందని చెప్పారు. నెక్స్ట్ సుమన్ గారి విషయంలో గాజులు వేసుకోవడం ఏదైతే ఉందో అది కూడా రాంగే, అది చెప్పారు. దాని తర్వాత ప్రియా గారు టేక్ ఓవర్ చేసి ఆవిడకి అహం ఎక్కువ, బిగ్ బాంబ్ని అంటే బిగ్ బాస్ చేసిన బిగ్ బాంబ్ని ఆవిడ ఓవర్ రైడ్ చేయాలని చూశారు, మానిటర్స్ని ఓవర్ రైడ్ చేయాలని చూశారు, అహం ఎక్కువ తీసుకోలేరు అది అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ ఆవిడ కూడా సేమ్ వీకెండ్ ఎపిసోడ్లో అలా మాట్లాడి, అంటే ఉమెన్ ఎక్కువ అన్నట్టు అందరూ ఇద్దరు ఈక్వల్ అన్నట్టు మాట్లాడి మళ్ళీ సుమన్ గారిని అట్లా గాజులు వేసుకొని చెప్పిన లేడీతో కంపేర్ చేయడం మాకు నచ్చలేదు అది అని చెప్పి. దాని తర్వాత అలాగే తర్వాత కాలు పట్టుకొని సారీ చెప్పిన పాయింట్ అన్నట్టు చెప్తారనమాట. ఫుడ్ విషయంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పారు. కళ్యాణ్ ఇక్కడ నో పాయింట్స్ అంటాడు, ఇది గుర్తుంచుకోవాలి మనం, కొందరికి పాయింట్స్ ఉండవు అంతే. నెక్స్ట్ పవన్ పర్సనల్గా వెళ్ళిపోతున్నారు, ఆవిడ ఎవరి మాట వినరు, బిగ్ బాస్ మాట కూడా వినరని, ఆవిడ చేస్తే వ్యాలిడ్, అదే ఎదుటి వాళ్ళు చేస్తే ఇన్వాలిడ్ అంటారు. సో అందరు కలిపి 4 ఓట్లు పడతాయి, పక్కన పెడతారు. నెక్స్ట్ శ్రీజ రీతు తెస్తుంది. నాకు ఇక్కడ కొంచెం షాక్ అనిపించింది, అంటే వీళ్ళు కొంచెం క్లోజ్, శ్రీజ రీతు ప్రియా ఎంత, బట్ రీతు తీయంగానే నాకు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు శ్రీజ నచ్చుతూ ఉంటుంది. అరవటం గోల్ చేయటం అంతా కాదు, కానీ శ్రీజ లాజికల్గా ఉంటుంది, స్టాండ్ తీసుకోవటం ఎన్ని కరెక్ట్, వాళ్ళకి ఎక్కడ చెప్పాలో వాళ్ళకి పాయింట్ కరెక్ట్గా చెప్పడం రాలా ఆవిడ మీద. సో ఓట్స్ లూజ్ అవుతుంది అని చెప్పి మాటలు జారిపోతుందని టాస్ జరుగుతున్నప్పుడు ఏదైతే ఓనర్ టెనెంట్ టాస్ జరుగుతుందో, ఓనర్గా వెళ్ళేది టెనెంట్, అక్కడ పతివ్రత శిరోమణి అన్నారంట. సంజన గారిని అన్నారో ఎవరిని అన్నారో మరి లైవ్లో ఉందో తెలియదు, కానీ నేనైతే వినలేదు, మేబీ మ్యూట్ చేస్తుంటారు. మరి మ్యూట్ చేస్తుంటే వీకెండ్ దాని గురించి మాట్లాడాలి కదా, వీకెండ్ అంతకు మించి ఉండేబడి ఇంకా దాన్ని మాట్లాడలేదమ్మా. సో ఆ వర్డ్ సారీగా ఫీల్ అయినట్టు కూడా నాకు కనిపించలేదు. పాయింట్ అనుకుంటే స్టిక్ ఆన్ అయ్యి ఉండరు అని చెప్పి ఏదైతే గేమ్లో మొత్తం తీసేసుకున్నారో అది సెల్ఫిష్నెస్ కాదు, ఇది కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది గేమ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ అది గేమ్. కాకపోతే దాని తర్వాత ఏది చేసినా ఎన్ని స్టంట్స్ ఇచ్చేయటం తీసుకోవటం, ఒక స్టాండ్ అంటూ లేదు తనకి అని చెప్పి. అలాగే స్టాప్ ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు, సాఫ్ట్ కార్నర్ అనిపించిందని. ఇక్కడ డబల్ స్టాండర్డ్స్, ఇది మిస్టేక్స్. ఇలాంటివి పట్టుకోవాలి. ఎదుటి వాళ్ళు వింటున్నారు కదా, టీవీలో వింటున్నారు కదా, సెలబ్రిటీస్ వింటున్నారా, అరే మరి స్టాప్ ఎందుకు చెప్పిందో కెప్టెన్సీ టాస్క్లో అర్థం కాకపోతే మరి నువ్వు ఆ రోజు క్వశ్చన్ చేసావా, రైస్ చేసావా, అడిగావా? ఇప్పుడు ఆవిడకే సాఫ్ట్ కార్నర్ ఉన్నట్ట, మరి మీకు కూడా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్ట, మరి మీరు మాట్లాడాలి కదా. అప్పుడు ఆవిడ మేమెందుకు మాట్లాడతాం అని అన్నారనుకోండి, అప్పుడు మరి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నావు అని చెప్పి ఇలా లాక్ చేయాలి. వీళ్ళు పట్టుకోవట్లే అలాంటి పాయింట్లు. పోనీ కొత్తగా ఆలోచించాల్సిన ఆ టీవీని కొంచెం శ్రద్ధగా వింటే, టీవీలో మనం మొహం పెట్టి అటు ఇటు ఆలోచించకుండా వింటే
వినిపిస్తాయి ఇవన్నీ. ఇవి కొంచెం డబల్ స్టాండర్డ్స్లో అనిపిస్తాయి. సో ఆవిడ నామినేట్ చేయాలి కాబట్టి ఆవిడ మీద పాయింట్ పెడుతున్నప్పుడు నాకెందుకు అర్థం కాలేదన్నప్పుడు తర్వాత కానీ అప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడు అడగలేదు, తర్వాత అడగలేదు, ఎప్పుడు అడగలేదు. నెక్స్ట్ పవన్, ఆయన కొద్దిగా ఈ పవన్ కళ్యాణ్ విపరీతంగా ట్రై చేశారు రీతుని కాపాడటానికి, కానీ అవలా. ఆ పాయింట్ ఏంటంటే ఆ సైగలు ఏదైతే చేశారో ఆ సైగ తను చేయలేదని అది సుమనన్న చెప్పాడని అక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అది అని చెప్తారు. కాకపోతే ఏంటంటే పాయింట్ నాకు నచ్చలేదు ఏంటంటే దాని మీద ఉండటం ఒక పాయింట్ మీద ఉండదు ఆవిడ, ఎవరైనా చెప్తే మారిపోతూ ఉంటుంది. సో అది నాకు అర్థం లేదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తాడు, నెగిటివ్ పాయింట్ చెప్తాడు. దాని తర్వాత ప్రియా, ఒక బొమ్మ కూడా ఉంచకపోతే నాకు సెల్ఫిష్నెస్ అనిపించింది, మేము మాట్లాడుకున్నాము కొన్ని నుంచు అది అని చెప్పి. అలాగే దాని తర్వాత పతివ్రత శిరోమణి ఇది కూడా ఒక పాయింట్ కింద వేస్తారు. నెక్స్ట్ హరీష్, ఈ బుజ్జగించుకోవటాలు, ఈ టాంట్రమ్స్, ఇంట్లోకి రావటాలు, ముద్ద ఎక్కువ తినడం, దానివల్ల ఏడవటాలు, నెక్స్ట్ మేనిఫెస్ట్ చేయటాలు, ఫేవరెటిజం చేస్తున్నారు, అది చూపించింది ఫేవరెటిజం చేస్తున్నట్టు అలా కనిపించింది అది అని చెప్పి. ఆ రోజు సూపర్ డూపర్ చావాలని చప్పట్లు కొట్టారు, ఈరోజు ఆ వీడియోలు చూసిన తర్వాత ఫేవరెటిజం చేసినట్టు కనిపించింది అని చెప్పి. మీకు ఎలా కనిపించలేదు, ఆవిడకి కూడా అలా కనిపించలేదు అనుకోవచ్చు కదా. మేనిఫెస్టేషన్ మొత్తం ముందే జరిగింది కదా, ఆవిడ ఇప్పుడు సంచాలక కాదు కదా, ఇలా ఆలోచించవచ్చు కదా. అలా ఆలోచించాల. నామినేషన్ చేయాలనుకున్నారు ఆవిడని చేస్తున్నారు, ఎందుకంటే ఆవిడ మీద ఈయనకు కూడా కోపం ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా అయితే ఈవిడ ఒక్కరితో ఆయనకి స్టాండ్ తీసుకుంది, అయినా దాని తర్వాత జరిగిన పరిణామాలు గొడవల వల్ల ఈయనకి ఆయన మీద ఉంది. సో ఇన్ని ఓట్లు పడ్డాయి. కళ్యాణ్ ఇక్కడేం లేదు. నెక్స్ట్ కళ్యాణ్ సుమన్ పై చెప్తాడు, ఇప్పుడు ఈవిని కన్సిడర్ చేయరమాట, పక్కన పెడతారు. సో సుమన్ అన్న చాలా చెప్తున్నాం, చాలా పుష్ చేస్తున్నాం, సుమన్ అన్ని డౌన్ అవుతున్నారు కానీ రైజ్ అవ్వటం లేదు, టాస్క్లు ఆడుతున్నారు కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నీ ఉన్నాయి కానీ ఆయనకి పెద్ద న్యూ యూజ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెద్ద యూజ్ చేయట్లేదు, ఒపీనియన్ అన్నది ఆయన మీద క్రియేట్ అవ్వటం లేదు, ఆయన అసలు స్టాండ్ తీసుకోవటం లేదు అని అన్నారు. కొన్ని విషయాలు రైటే, బట్ ఆయనలో జనాలు చూస్తుంది ఏంటి, గ్రోత్. నిన్నటికి ఈ రోజుకి, నిన్న ఈయన 10% చేశాడు, బట్ కళ్యాణ్ 50% చేశాడు. బట్ కళ్యాణ్ 50 నుంచి 10 పెరిగి 60కి వచ్చాడు, కానీ ఈయన 10 నుంచి 30 పెరిగారు, అంటే 20% పెరిగారు. ఇలా చూస్తారనమాట. సో వాళ్ళు అలా చూసి అక్కడ కన్విన్స్ అయ్యారు, అంటే ఆడియన్స్ చెప్తున్నాం. ప్రియా, ఆయన నాకు లాస్ట్ వీక్ నామినేషన్ చెప్పిన 2 రీజన్లు ఇన్వాలిడే, అందుకని ఆవిడ పాయింట్లు ఆవిడ పెట్టింది. నెక్స్ట్ శ్రీజ, అతను కామ్గా ఉన్నారు, స్టాండ్ తీసుకోవట్లేదని పెడుతుంది. వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే సంజన గారు అలా అంటే నేను చెప్తే నేను స్టాండ్ తీసుకోవాలి, మళ్ళీ దాని తర్వాత నాకు వచ్చి అందరి ముందు సారీ చెప్పించమంటారని. ఈ పాయింట్లో ఏది ఇన్వాలిడ్ అని కొట్టేలేము, అన్ని వ్యాలిడ్. చాలా మెజారిటీ 100 పాయింట్స్ పెడితే 90 పాయింట్లు వ్యాలిడ్గా ఉంటాయి. ఎందుకు అంటే కీన్ అబ్జర్వేషన్, గేమ్ మీద వాళ్ళకున్న అబ్జర్వేషనే. ఓన్లీ థింగ్ దెబ్బ కొడుతుంది వాళ్ళ నడవడిక, అదే ప్రాబ్లం. అది అగ్ని పరీక్ష వల్ల వచ్చిందా, బేసిక్గా వీళ్ళలోనే ఉందా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, ఇంకా ఒపీనియన్స్ని మనం తీసుకోవటమే. నెక్స్ట్ హరీష్, నేను ఫస్ట్ ఆయన నామినేట్ చేశాను, సాఫ్ట్ గోయింగ్ పర్సన్, కాకపోతే ఈయనకి ఏదో ఫుడ్ కోసం ఏదో డిస్కషన్ అయింది, ఆ తప్పుని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తప్పు చేసి, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తప్పు చేసినట్టు, తనూజ గారిని ఎవరైనా సపోర్ట్ చేసిన మాట్లాడుతున్నాడు, సో అందుకోసం అని చెప్పి ఈయన. నెక్స్ట్ హరీష్ భరణిని తీసుకొచ్చాడు. నాకు ఇక్కడ హరీష్ సూపర్ అనిపించాడు, చెప్తా నీకు అనిపించాడు ఆ మాస్క్ మ్యాన్ సూపర్ అంటే ఒక పాయింట్ దగ్గర అనిపించాడు. ఎంత బాగా డీకోడ్ చేశాడన్న చెప్తాను చూడండి. మనం ఎన్ని చూడాలరా బిగ్ బాస్ గేమ్ అర్థం చేసుకోవాలంటే అనిపించండి, మనం బజ్ కూడా చూడాలి, అర్థం అవుతుంది చెప్తాను చూడండి. ఆయన ఇమేజ్ కాన్షియస్గా ఉన్నారు, ట్రూ పర్సనాలిటీ అన్నది చూపించట్లేదు. పవన్ని నామినేట్ చేశారు అంటే ఆయన ఏం చేస్తారంటే లాస్ట్ టైము ఫస్ట్ వీక్ తర్వాత పవన్ నామినేట్ చేస్తారు, దాని తర్వాత పవన్ నువ్వు నన్ను నామినేట్ చేసుకో అంటారు. పవన్ నామినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి రివెంజ్ నామినేషన్ వేస్తారు. అదేంటన్నా నువ్వు నన్ను నామినేట్ చేసుకోమన్నా కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇలా చేశాను, నీ రీజన్ నాకు నచ్చలేదు అంటారు. సో అలా ఫ్లిప్ అయ్యారు ఆయన. నెక్స్ట్ మనీష్ వెళ్తా టాప్ 3లో ఆయన పెట్టాడు. అదేంటి అంటే మనకి హింట్ ఇస్తున్నాడు, ఆయన హింట్ ఇచ్చాడు, బీ కేర్ఫుల్, జెన్యున్గా ఇచ్చాడు, అలర్ట్గా ఉండండి ఈయనతో, జాగ్రత్తగా ఉండండి ఈయనతో, ఓవర్ స్మార్ట్ గాయ్ అన్నట్టు హింట్ ఇచ్చాడని. నాకు ఇది షాక్ అయ్యా, ఎందుకు తెలుసా, సేమ్ పాయింట్ మనీష్ బస్ ఇంటర్వ్యూలో చెప్పాడు శివాజీ గారికి. నేను వాళ్ళకి హింట్ ఇచ్చి వచ్చాను సార్, ఇంత జాగ్రత్తగా ఉండండి, ఈజ్ ద ప్లేయర్, ఈజ్ ద వన్ యూ నీడ్ టు వాచ్ అవుట్ ఫర్ అన్నట్టు చెప్తా ఉంటాడు. ఇది నిజంగా వాళ్ళు డిస్కస్ చేసుకోకుండా హరీష్ గారు యాస్టీస్గా చెప్పారంటే ఆయన బాగా అర్థం చేసుకున్నట్టే. నాకు అసలు అది పోయింది, ఇదేనా ఎలా చెప్పారని. ఉదయం నేను వీడియో చేద్దామని రాసుకున్నా కానీ నాకు వీడియో చేయబుద్ధి కాలేదు దాని మీద, ఏమో నాకు అంత నచ్చల. సో నెక్స్ట్ అంటే 2 కదా, ఇంక 3వ నుంచి చూద్దాంలేండి. నెక్స్ట్ కళ్యాణ్, ఆయన ఎంత ఎక్స్టెండెడ్కి వెళ్ళినా సరే, కళ్యాణ్ ఇక్కడ మంచి మాట చెప్తా, ఆయన ఎంత ఎక్స్టెండ్కి వెళ్ళినా సరే నవ్వుతానే మాట్లాడతారు, పెద్ద తిరగబడరు. బేసిక్గా ఆయన నేచరే అంత, మనిషే అంత అని చెప్పి నేను చెప్పా. ఇప్పుడు కరెక్ట్గా ఆ మనిషి ఓవర్గా డీకోడ్ చేశాడు ఆయన్ని, ఇంతే ఆయన మనస్తత్వం ఇంత, అలాగే ఉంటాడు ఆయన. శ్రీజ నో పాయింట్స్ అంటది, ఆయన మీద నాకు పాయింట్స్ లేవంటది. పవన్ స్మార్ట్ ప్లే అని అంటాడు అనమాట. ఇక్కడ దాన్ని హరీష్ ఓవర్ స్మార్ట్, అది మీకు ఆపర్చునిటీ ఇస్తాను అని చెప్పి గోళీలు వేస్తున్నారని. ఇది చేస్తే మాత్రం బర్నీ గారిది అబ్సల్యూట్లీ రాంగ్. అంటే మీకు బయట ఆపర్చునిటీ ఇస్తా, సినిమాల్లో నేను చూసుకుంటా ఇస్తాను, అలాంటిదంటే మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. దీన్ని నాగార్జున ఖచ్చితంగా ఖండించాలి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అదొక లంచంలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా పవన్కి సినిమాల్లోకి వెళ్ళాలనుంటే
ఆయన నీకు ఆపర్చునిటీ ఇస్తానంటే పవన్ వేయలేడు పాయింట్, నామినేట్ చేయలేడు, ఒక ఆపర్చునిటీ ఉంది కదా బయటికి వెళ్ళాక ఇస్తాడు అని చెప్పి. అది మొత్తానికి ఈయనకి తక్కువే వస్తాయి. నెక్స్ట్ హరీష్ రామ్ పేరు చెప్తారనమాట, గివప్ ఇచ్చేసాడని చెప్పి. శ్రీజ అంటే ఒప్పుకోదనమాట, గివప్ ఇచ్చినట్టు వాళ్ళు లోపలే ప్లాన్ చేసుకొని వచ్చారని. అబ్బా వీళ్ళు ఇప్పుడు మోటర్ వేశారు, ఇందులో నుంచి మీకు నాయిస్ వస్తుందేమో, చచ్చా నేను. మా మోటార్ మొత్తం వినిపిస్తూ ఉంటుంది ఇక్కడే, ఈ వెనకాలే, నా వెనకాలే ఉంటుంది అది. ఓకే, సో సంజన గారికి 4 ఓట్లు, సుమన్ గారికి 4 ఓట్లు. సుమన్ని నేను సునామీ అని రాసుకున్నా, మామూలుగా ఉంటుంది నాతో, నిజంగా అలా అయిపోయింది అక్కడ. సో వాళ్ళని పెడతారు. నెక్స్ట్ పవన్ ఫ్లోరా పేరు తీస్తాడనమాట, రివెంజ్ ప్లే చేస్తారు ఎక్కువగా. సో గేమ్ అబ్జర్వ్ చేయరు, రైట్ ఆర్ రాంగ్ ఉండదు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అది అని చెప్పి వాళ్ళ పాయింట్ వాళ్ళు పెడతారు. ప్రియా కూడా నా మెయిన్ పాయింట్ అదే అని చెప్పి పెట్టింది అనమాట. కళ్యాణ్ ఇండివిజువాలిటీ లేదు, సపోర్ట్ కావాలి అదే అని చెప్తారు. శ్రీజాకి ఏమనిపిస్తుంది అంటే శ్రీజ కరెక్ట్ పాయింట్ పెట్టింది అనిపించింది. ఏంటంటే బోరింగ్ అని ఆవిడకి అందరూ చెప్పినప్పుడు ఆవిడ ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదని. అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు యాక్చువల్గా చెప్పాలంటే, ఆవిడ బోరింగ్ అని ఆవిడకి తెలుసు, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే కంపారిజన్ ఇవన్నీ చేసుకుంటే ఆవిడ నాట్ కరెక్ట్ గేమ్లో ఉండటానికి అని చెప్పి. హరీష్ ఈవిడ గుడ్ గోయింగ్ పర్సన్ అని చెప్పి తను సపోర్ట్ చేస్తాడు. ఆవిడ ఒక వాష్రూమ్ ఒకరోజు క్లీన్ చేయకపోతే చూసారా ఎలా ఉందో అని చెప్పి. బట్ ఎనీవే ఆవిడకి 4 ఓట్లు వస్తాయి కాబట్టి ఆవిడని పెడతారు. నెక్స్ట్ శ్రీజ మళ్ళీ ఇటుకు వస్తారన్నమాట, పతివ్రత శిరోమణి, ఆ గాజులు అంటే ఇప్పుడు బర్నీ గారిని తీసుకోవాలా లేదంటే రీతిని తీసుకోవాలా, వాళ్ళిద్దరిలో కంపారిజన్ వస్తుంది అనమాట. సో రీతు బయట నుంచి రీతి ఏమో అది పతివ్రత శిరోమణి పెద్ద బూత్ కాదు, వీళ్ళు ఎందుకు అలా బూతు అన్నట్టు దాన్ని చూపిస్తున్నారు అని అనుకుంటారు. పవన్ అంటాడు తన ఫ్రెండ్స్ దగ్గర అందేమో అన్నట్టు, అంటే వెనకేసుకొస్తారనమాట వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు. ప్రియా అంటది ఫ్రెండ్ అయితే ఓకేనా అన్న, ఓకేనో ఏదో అంటది, ఫ్రెండ్ జోన్ అయినా సరే తప్పే అని చెప్పి శ్రీజ దాన్ని ఖండించింది అనమాట. ఇది గేము, భరణి అన్నదేమో గేము, ఈవిడేమో పర్సన్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ని తక్కువ చేసి చూపిస్తారు, అంటే నువ్వు పెద్ద పతివ్రత శిరోమణి వచ్చావు అన్నట్టు ఏదో డైలాగ్ వేసి ఉంటారు. సో గేమ్ని చూస్తావా అంటే ఈయన ఆడింది గేము, ఈవిడ ఆడిందేమో పర్సనల్ క్యారెక్టర్ మీద అటాక్ చేస్తున్నట్టు, ఏం చూస్తారని చెప్పి. పవన్ నేను నామినేట్ చేయొద్దు అనట్లేదు, నేను చెప్తున్నా అని చెప్పి నామినేట్ చేయొద్దని వేరే పేర్లు చెప్తా ఉంటాడు. నెక్స్ట్ శ్రీజ ఫ్రెండ్కి సపోర్ట్ చేసుకో బట్ ఈ విషయంలో కాదని చెప్పి, హరీష్ 4 ఓట్స్ వచ్చినాయి అని చెప్పి అలా ఆవిడ ఎక్కిస్తారు. సో ఇక్కడ వరకు బాగుంటుంది, ఇక్కడ వరకు ఫెయిర్ అండ్ స్క్వేర్, అబ్సల్యూట్లీ ఫైన్. ఎందుకంటే రీతు కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు కానీ బట్ స్టిల్ శ్రీజ ఉన్ను నెక్స్ట్ ప్రియా వదలరు, ముఖ్యంగా శ్రీజ వదలదు. సో హరీష్ గారు కూడా వదలరు కాబట్టి పట్టుకుంటారు. సో ఎక్కిస్తారు బోర్డు మీద. వీక్ అనుకున్న వాళ్ళందరినీ ఎక్కిచ్చేస్తారు, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు అసలైన స్టార్ట్, హరీష్ అసలైన ఆట స్టార్ట్ అవుతుంది అనమాట. హరీష్ గారు ప్రియా నిన్న హోస్ట్ గారి ముందు ఏదైతే కాలచక్రం టాస్క్లో నువ్వు అక్కడ డిఫెండ్ చేసుకోవాల్సింది పోయి నువ్వు ఫస్ట్ అక్నాలెడ్జ్ చేస్తావు మాదే తప్పు అంటారు కదా, మాదే తప్పు, నేను రీజన్స్ చెప్పాలనుకోవట్లేదు. దాని తర్వాత మళ్ళీ వేసినప్పుడు అప్పుడు నువ్వు దాని మీద ఫైట్ చేసావు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం అందరం రాంగ్ అని అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఫుడ్ మానిటర్ కాదు కుకింగ్ మానిటరే. ఓనర్స్ ఈట్ మైండ్ఫుల్లీ అని కొంచెం జాగ్రత్త దాన్ని తక్కువ తినండి అని ఏదో అంది అని చెప్పి అలా చేస్తారనమాట. ఆకలి వేసినా సరే కంట్రోల్ చేసుకుంటున్నాము, సో కానీ నోరు మాత్రం జారటం లేదు, మీరు ఎక్కడ పడితే అక్కడ జారుతున్నారు అన్నట్టు ఆవిడకి చెప్తాడు. ఈ పాయింట్స్ ఎలా ఉన్నాయి బుల్లెట్లు, ఎందుకంటే ఇంకా దీని తర్వాత ఆవిడ సుమన్ సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యారు, ఇంకా పాయింట్ ఉన్నాయి. సో అబ్సల్యూట్ మెజారిటీతో ఆవిడ రామినేట్ అయిపోవాలి వీళ్ళందరిలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ. కానీ ప్రియా మీరు గ్రేట్, మీరు ఎంత ఆర్గ్యూ చేసినా నా నామినేషన్ అయితే హరీష్ అని చెప్తుంది. ఫుడ్ తినకుండా ఉండటం నాకు నచ్చలేదు, అలాగే లాస్ట్ వీక్ నో కాన్వర్సేషన్, ఇదో పెద్ద రీజనా. ఆయన ఫుడ్ ఆయన తినకపోవటం వల్ల మనకు వచ్చిన నష్టమే ఉంది, గేమ్కి వచ్చిన నష్టమే ఉంది. సో ఏదైనా సరే అదొక రీజన్ అనుకుందాం. పోనీ కాన్వర్సేషన్ లేదంటే మీరు వెళ్ళి సరే చేయలేదు, అది పైగా లాస్ట్ వీక్ కదా, లాస్ట్ వీక్ అయితే ఏం లేదు కదా. నెక్స్ట్ హరీష్ నేను ఫిజికల్గా ఉన్న మానసికంగా నన్ను చంపేశారు, యాక్చువల్గా నన్ను నేషనల్ టెలివిజన్లో ఒక ముద్ర వేసేశారు, అంటే మీతో ఏంటి ఇప్పుడు నేను కాన్వర్సేషన్ సంబరాలు నేను చేసుకోవాలా మీతో వచ్చి అని చెప్పి ఆయన కొద్దిగా ఫైర్ అవుతారనమాట. గిల్లిన తర్వాత మళ్ళీ రాలేదని మీరు గిల్లేశారు రాలేదని ఆయన ఎక్కడ ఫీల్ అవుతారంటే, మీరందరూ నాతో ట్రావెల్ చేశారు ఇన్ని రోజులు, నేను ఇక్కడ 14 రోజులు ముందో బదిలో నేను ఆ లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో మీకు తెలుసు, అయినా నా కోసం ఒక రీతు తప్పితే మీరెవ్వరూ స్టాండ్ తీసుకోలేదు అని బాధపడతాడు. ఇది అన్నప్పుడు కొంచెం అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఏంటి జనరల్గా అడిగి ఉంటే ఒప్పుకునేవాళ్ళు. ఒక వీడియో వేసి ఆ వీడియో ప్రకారం అడిగారు నాగార్జున గారు. ఆ వీడియో వేసిన తర్వాత అది నీకు స్టేట్మెంట్గా అనిపించిందా క్వశ్చన్గా అనిపించింది అంటే ఎవరికైనా స్టేట్మెంట్గా అనిపించింది కాబట్టి దాని మీద తీసుకున్నారు. ఇంటెన్షన్ అది కాదు, బట్ ఆయన అదేనా చెప్పంటారు, ఇంటెన్షన్ అది కాదనే మీరు చెప్పచ్చు కదా అన్నట్టు. అది చెప్పాల్సింది నాకు తెలిసి ఆయన ఇంటెన్షన్ అయితే అది కాదు, సరే ఇలా అనిపిస్తుంది బట్ ఇంటెన్షన్ అయితే అది కాదు అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అంటారు ప్రియానే స్టాండ్ కోల్పోయావు, సో ప్రియా నువ్వు నీ స్టాండ్ కోల్పోయి నీ బ్రేక్లో కూడా చెప్పాను. శ్రీజ దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పవన్ ఇద్దరిది రాంగ్, ఈయన వర్డ్స్ వ్యాలిడ్గా కనిపిస్తున్నాయి, నువ్వు ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదు అనిపిస్తుంది అది అని చెప్పి కొంచెం ఫస్ట్ వీళ్ళు ఆవిడకే వేసేద్దాం అన్నట్టు మాట్లాడతారు. కానీ అక్కడ కొంచెం
నాకేమనిపించింది అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రియా కొద్దిగా ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టేసేవాటికి బాయ్స్ ఇద్దరు తిరిగిపోయారేమో అనిపించింది నాకు. కళ్యాణ్ ఆనెస్ట్గా చెప్పాలంటే పర్సనల్ అటాక్ చేశారు లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ నామినేషన్లో ఈయనకి ఆయనకి ఫైట్ అయినప్పుడు పర్సనల్ అటాక్ కనిపించింది అని చెప్పి హక్ చేసుకుంటారు. కళ్యాణ్ ఇక్కడ ఎమోషనల్ ఎయిట్ చేస్తాడు. నాన్న నాన్న అంటాడు. నువ్వు బయటకు వచ్చాక చూడు నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తా, ఈ హరీష్ అంటే ఏంటో చూపిస్తా, నీకు ఫ్యామిలీ అంటే ఏంటో చూపిస్తా అంటే డైలాగ్ బయటికి వెళ్ళా ఫుల్గా కలిసిపోదాం అయ్యి అని చెప్పి. నెక్స్ట్ పవన్ అంటాడు ఇదేనా మీ పాయింట్స్ అని చెప్పి, అంటే ఓవరాల్గా మీకు ఇదేనా అంటే ఏంది కదా ఆషామాషిగా ఉందా, నా స్థానంలో నువ్వు ఉంటే తెలిసిందని చెప్పి ఆయన ఫుల్ ఫైర్ యాక్చువల్గా ట్రిగ్గర్ చేశారు ఆయన్ని. ఫుల్ ట్రిగ్గర్ చేశారు. ఆయన ట్రిగ్గర్ అయ్యాడు. లత్కోరు గిత్కోరు అన్ని వర్డ్స్ వచ్చేసినాయి. ఇంకా అంటే అది పెద్ద బూత్లో అంటే మనోళ్ళు అడిగా నేను ఏనా స్వామి లత్కోరు ఎందు భయ్యా మరి బూత అంటే మనోళ్ళే మామూలు అది ఏదో పనికిరాని మాట్లాడినట్టు అలాగా. మీకు ఇక్కడ నాకు చిన్న కన్ఫెషన్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఏమనుకున్నాను తెలుసా, లత్కోరు పోరు చూడు ఆ పాట ఆ వర్డ్ స్టార్టింగ్ అదే అనుకున్నాను నేను. తర్వాత నాకు అర్థమైంది ఓకే అది కాదు లష్కర్ పూరే ఏదో ఉంటుందని చెప్పి. హేళన చేయకండి ఫ్రెండ్స్, నేను హేళనకు గురవుతున్నా ఇప్పుడు. నేను అలాగ అనుకున్నా నువ్వు అది బూత్ మరి ఎందుకు పాటలో పెట్టారు అది స్టార్టింగ్ వర్డ్ అని చెప్పి అలా అనుకున్నా నేను. సో ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యా మిమ్మల్ని స్టాండ్ తీసుకునేందుకు క్వశ్చన్ చేసినందుకు అని చెప్పి ఆయన ఇంకా వెళ్తూ ఉంటారు. నిష్పక్షపాతంగా అందరితో ఉండాలి, ఫ్రెండ్కి సాఫ్ట్ కార్నర్ అనకూడదు, రిలేషన్ అన్నీ కాదు, డబల్ స్టాండర్డ్స్ ఇవన్నీ అది కాదు ఇది కాదు అది కాదు అంటే వీళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు సార్, ఎవరైనా అంతే. పవన్ సింపుల్గా అనుకోండి సార్ మీ ఇష్టం అనుకోండి, మా రీతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది అని చెప్పి పవన్ ఎందుకంటే ఏదైనా అనుకోండి అని చెప్పి. హరీష్ అబద్ధం చెప్పిన మనిషిని హైలైట్ చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడిన దాన్ని అదే అశ్వత్థామత అని చెప్పి కుంజరహ అన్నదాన్ని మాత్రం మీరు వదిలేస్తున్నారని చెప్పి ఆయన ఏమంటే నీ నామినేషన్ చేసుకోవద్దన్నానా అంటాడు రీతి షోలో. నామినేషన్ చేసుకోమంటున్నావు మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నావు. సో ఇలా ఫ్రెండ్స్కి మీరు సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు అది అంటారు. బట్ ఓవరాల్గా అందరు కలిసి ఏం చేస్తారంటే ఆయన్నే నామినేట్ చేస్తారనమాట. అందులో ఆ లత్కర్ వర్డ్ వస్తుంది, వీళ్ళు మళ్ళీ స్టాండ్ తీసుకుంటారు అందరూ లత్కర్ రాంగ్ అని చెప్పి. ఆయన ఏదో పులిహార పంచాయతీ అన్న విధంగా చెప్తారు అది వేస్ట్ అని చెప్పి. సో అది బ్యాడ్ వర్డ్ కాదన్నట్టు వెళ్తుంది. సో నెక్స్ట్ పవన్ లాస్ట్లో నాకైతే ఇక్కడ పవన్ ఏం చెప్పాడు అనిపించింది, మైండ్ పోయింది. మీరు జోక్స్ వేస్తే పక్కన వాళ్ళు తీసుకోవాలి కానీ మీ మీద జోకులు వేస్తే తీసుకోకూడదు అంటే ఎప్పుడు ఎక్కడ అడిగాడు ఆయన. నేను కూడా ఇది ఎప్పుడు జరిగింది కమాన్ అనగానే మనవాడు అదే ఇమాన్యుయల్ది రెడ్ ఫ్లేవర్ అన్నాడు. నాకు ఏదో పాయింట్ చెప్తున్నాడు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హరీష్ ఓరి ఏదో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పెద్ద బూత్ తిట్టబోయాడు, మింగేసాడు జస్ట్ మిస్. లేదంటే వాళ్ళిద్దరు లేడీస్ మింగేసేవాళ్ళు, పెద్ద బూత్ తిట్టబోయి ఓరి మా అని చెప్పి మింగేసి ఓరి బాబాయ్ ఇంకా గిర్రా ఎక్కడ తిప్పుతున్నారు మీరన్నీ ఇంకా నాకు అర్థమైంది ఫైనల్ కాబట్టి చేసుకోండి అని చెప్పి ఇంకా ఆయన వదిలేశారు దాన్ని. ఇంకా వాళ్ళు సాగదీసేవాడికి. సో రెడ్ ఫ్లవర్ ఇంకెన్ని ఫ్లవర్లు ఉన్నాయి ఇప్పుడే చెప్పంటారా ఒకేసారి కొట్టేసుకుందని. అది ఎప్పుడు భయ్యా తీసుకొచ్చి పెట్టారు, వీళ్ళు ఫస్ట్ నుంచి తీసుకొచ్చి పెట్టచ్చు, మిగతా వాళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదా. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఇది వీళ్ళు చేసిన పంచాయతీ. నెక్స్ట్ పంచాయతీ ఓనర్స్ టెనెంట్స్ చేసిన నామినేషన్స్ని మార్చే అధికారం లభిస్తుందని చెప్పి. సో అందులో నామినేషన్లో 2 కొత్తవి యాడ్ చేయాలి, 2 రీప్లేస్ చేయొచ్చు. బట్ లాజిక్ ఏంటంటే 3 టెనెంట్స్ ఉండాలి మినిమంగా, అప్పుడే మనం ఒకళ్ళు సేవ్ చేయగలం అన్నట్టు పెట్టుకుంటారు. నిజంగా నామినేషన్స్ డిజైన్ చేస్తున్న మాత్రం బాగా డిజైన్ చేశారు కదా. ఇలా ఉండాలబ్బా, ఒక రోజులో అయిపోవాలి ఎపిసోడ్. వాళ్ళు ఆర్గ్యుమెంట్లు చేసుకోవాలి, వీళ్ళు వాళ్ళు ఎదురుగా ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అది ఎప్పటికీ అవని పంచాయతీ. మళ్ళీ 2 ఎపిసోడ్లు అవుతాయి. అసలు మనకి ఈ వారం ఎన్ని ప్రోగ్రామ్లు ఉన్నాయి, వచ్చే వారం కూడా ఇలాగ ఉంది, ఆ తర్వాత వారం కూడా ఇలాగ ఉంది. వద్దు మనం ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ పెట్టుకుందాం. బాగుంది ఎవరు చేస్తారు కానీ ఇమ్ము అందరిని పిలుస్తాడు. సో ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళి ఎవరిని నామినేషన్లోకి తీసుకురావాలి అనేది ఏదో డిస్కస్ చేసుకుంటారు. రాముని తీసుకుని డిస్కస్ చేసుకుంటారు. నామినేషన్ లేని వాళ్ళు ఎవరిద్దరిని కొత్తగా యాడ్ చేయాలి, ఎవరిని రీప్లేస్ చేయాలని వీళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళేమో ఎవరిని కొత్తగా చేయాలని ఇంకో అలా సంథింగ్ ఏదో డిస్కషన్ అయితే ఉంటుంది లైవ్లో. ఇమ్ము కళ్యాణ్ సరిగ్గా మింగిల్ అవ్వటం లేదు, ఒక సర్కిల్లోనే ఉంటున్నాడని చెప్పి. ప్రియా ఏమో అందరితో ఇష్టం వచ్చినట్టు నోరు జారుతుంది, మీ మూతురికి జిప్ వేసుకోండి, ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అని తీసుకొస్తుంది, ఆ ఫుడ్ విషయంలో ఇది చేస్తుంది అది అని చెప్పి పాయింట్లు చెప్పుకుంటారు. అలాగే కంటెంటర్కి 4 సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఏంటి మీరు ఇంకి పింకి పాంకి వేశారు అని చెప్పి అలా కొద్దిగా తగ్గించి మాట్లాడుతుంది అన్న విధంగా ఆ పాయింట్లని తీసుకొస్తారు. దాని తర్వాత సుమన్ వచ్చి సంచాలకుగా కరెక్ట్గా చేయలేదండి, సంచాలకుగా కరెక్ట్గా చేయలేదు, ఇలా చాలా పాయింట్లు అంటే తీసుకుందంటారు. సంజన గారు వచ్చి కొత్తగా 2 యాడ్ చేయాలంటే దమ్ము పేరు చెప్తారు, శ్రీజ దమ్ము చెప్తారు, ఎవరికి లేవు సంజన గారికి ఉంటాయి. సో ప్రతి సిచ్యువేషన్ని ప్రెస్ చేసి అరవడం దూకడం ఇదే అయిపోతుంది. ఈ పాయింట్ రాంగ్ అంటే రాంగ్ కాదు, ఆవిడ ఇదే చేస్తారు శ్రీజ గారు. ప్రతి సిచ్యువేషన్ వాడుకోవాలని చూస్తారు, ఛాన్స్ దొరికినప్పుడల్లా స్టాండ్ తీసుకోవడం కరెక్టే కానీ దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసేస్తారు, గోల్ చేస్తారు, అది మిగతా వాళ్ళకి ఇరిటేషన్ కనిపిస్తుంది. కానీ దీన్ని పెట్టేటప్పుడు ప్రాపర్ ఎగ్జాంపుల్తో పెట్టుంటే చాలా బాగుంటుంది, అది మిస్ అయ్యారు వీళ్ళు.
సో ఇమ్ము వస్తాడు, ఇద్దరిని స్వాప్ చేస్తున్నాం, ఇద్దరిని పెడుతున్నాం అని చెప్తాడు. అదే వాళ్ళు అక్కడ అనుకొని వస్తారన్నమాట. వచ్చిన తర్వాత సంజన వాళ్ళు వస్తారు. అదే ఇది కంక్లూజన్ అనుకుంటారు. సంజన వాళ్ళు వచ్చి ఎవరిని మీరు నామినేట్ చేద్దాం, మన దగ్గర నుంచి ఎవరు నామినేట్ చేయాలంటే రాము నామినేట్ చేద్దాం అని చెప్తారు. రాము కూడా ఒప్పేసుకుంటాడు ఈజీగా. నెక్స్ట్ రీతిని ఎందుకు తీమో భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీ వల్ల టీంకి తేడా జరిగింది, తప్పు జరిగింది కాబట్టి నేను తీయమంటే ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది, నేను రెక్టిఫై చేసుకుంటానని చెప్పింది. సో ఆవిడ తీరు సంజన గారిని సుమన్ని తీద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఇమ్ము వెళ్ళి సంజనాని సుమన్ని మేము స్వాప్ చేస్తున్నాం, సంజన మాకు కన్వీనియంట్గా ఉన్నారు, సంజన గారు తప్పులేం చేయట్లేదు ఈ వీక్ అని చెప్తారు. సుమన్ శెట్టి అన్న కూడా ఆయన కుదిరినంతలో ఆయనకి అందరితో కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆయన ఇంప్రూవ్ అయ్యారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు, మా ఓనర్స్ ఫీలింగ్స్ అందరి సేమ్ ఉన్నాయి కాబట్టి మేము రిమూవ్ చేస్తున్నారు. సో వాళ్ళ బదులు ఎవరు స్వాప్ చేస్తున్నారు అంటే కళ్యాణ్ ఎందుకంటే అందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయన గేమే అసలు అర్థం కావటం లేదు, కొంతమందితోనే మాట్లాడుతున్నారు, అందరితో మింగిల్ అవ్వటం లేదని చెప్తారు. సో ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తారు. ఇందులో ఏమైనా తేడా ఉందా అంటే గేమ్ కనపడటం లేదు అని చెప్పారు. దానికి ఆయన గేమ్ అంటే ఏంటి అని అడిగాడు. దీనికైనా టాస్కులు అన్ని గేమ్ అంటే అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ ఎలాగా అన్నది చెప్పలేకపోయారు. ఎగ్జాక్ట్గా ఆయన స్టాప్ చేయాలంటే ఎక్కడైనా చెప్పలేకపోయారు. అది ప్రాబ్లం అయింది. పాయింట్ రైటే నిజంగానే, కళ్యాణ్ గేమ్ కనిపించట్లా. అడగాల్సింది ఏంటంటే సార్ నువ్వు చెప్పు, నువ్వు ఇప్పుడు తినుంది పాజిటివ్ నెగిటివ్ సంచాలకుగా హైలైట్ అయింది, ఇంకో తినున్నాడు మొన్న ఇది చేశాడు, అలా నీది ఎక్కడ గేమ్ ఉంది? ఆవిడ కళ్యాణ్ అంటాడు ఇంకో మీ దాంట్లో కూడా ఇద్దరు గేమ్, నువ్వు తర్వాత నామినేట్ చేసుకోవాలి ఆ పాయింట్స్ పెట్టి, మా పాయింట్స్ ప్రకారం మేము పెడుతున్నాం, మా సైడ్ నుంచి చూసినప్పుడు నీకు ఇది ఉంది, మాకు ఆయన గేమ్ మాకు కనిపిస్తుంది, వేరే విషయం, నువ్వు ఎక్కడ నువ్వు చెప్పు అని చెప్పి ఎదురుగా తిరిగి లాక్ చేయాల్సింది. నేను ఏదో పెద్ద పాయింట్ చెప్పట్లేదు, సంథింగ్ ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఏదో పెట్టి లాక్ చేయాలి. నువ్వు ఎక్కడ కనిపించవు, ఎక్కడో మంచి ఆర్గ్యుమెంట్ చెప్పు, లేదంటే ఎక్కడో సూపర్ టాస్క్ ఆడావు, ఎక్కడ నువ్వు ప్రాపర్గా నీ స్కిల్స్ డిస్ప్లే చేస్తావు, నువ్వు అసలు మింగిల్ అవ్వట్లేదు అప్పుడు చెప్పుంటే వెళ్ళేది గట్టిగా. మేము ఇంకా ఈయన మాట్లాడేటప్పుడు ప్రాసెస్ చూసే వచ్చాం, మేము ఆల్రెడీ చేసే వచ్చాం, అది లోపల అన్నీ మీరు చూసే ఉంటారు, అర్థమవుతుందా అది అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మీరు చెప్పలేదు, అప్పుడే చెప్పాం మీరు చెప్పండి మార్చుకుంటామని చెప్పి మీరు అప్పుడు చెప్పలేదు, ఒక్కరితోనే ఉంటున్నానంటే క్లారిటీ ఏంటి చెప్పండి, ఎవరితో ఉండట్లేదంటే ఒక్క రీతు తప్పితే అందరితో ఉండట్లేదని అందరూ అంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ గేమ్ అంటే ఏంటి అనేటప్పుడు ఇమ్మాయిల్ గేమ్లోకి అసలు దిగలా, నువ్వు అసలు రాలేదు, గేమ్ అంటే అన్నీ ఉంటాయి అందులో ఆర్గ్యుమెంట్స్ యాక్టివిటీస్ అయ్యాయి అని చెప్తుంటే కళ్యాణ్ ఏమో పర్సన్ టు పర్సన్ అయినప్పుడు ఇన్వాల్వ్ అవుతాను, వేరే అయితే ఇన్వాల్వ్ అవును, రా నీకు ఆర్గ్యుమెంట్ కావాలిగా ఇస్తారా అని చెప్పి. ఇక్కడి వరకు కళ్యాణ్ కూడా కరెక్ట్గానే ఉన్నాడు, తన వాదన తను ఇప్పించుకుని అయిపోయింది. ఎక్కడ తప్పు అవుతుంది ఇప్పుడు చెప్తానండి, గేమ్ అయిపోయింది, నామినేషన్స్ అయిపోయినాయి, అందరు సైలెంట్గా ఉన్నారు, బిగ్ బాస్ అక్కడ కళ్యాణ్ పట్టుకున్నాడు, సాగదీశాడు అరుస్తాను ఏదోటి అన్నాడు. ఇది ఎప్పుడు బాగుంటుంది తెలుసా, మనం మాట్లాడేప్పుడు ఎదుటోడు కూడా మాట్లాడుతుంటే, మనం మాట్లాడుతుంటే ఎదుటోడు మాట్లాడుతూ ఉంటే ఓకే ఏదో ఆర్గ్యుమెంట్ అవుతున్నట్టు ఉంటుంది, మనమే గొనుగుతామంటే సిరాగ్గా ఉంటుంది. దాని తర్వాత ఎప్పటికీ ఇమాన్యుల్ రెస్పాండ్ అవుతాడు, వాళ్ళు కూడా ఏమంటారు ఇమాన్యుల్ అసలు మాట్లాడగలే, ఆయన కూడా మాట్లాడతారు, ఇమాన్యుల్ వదిలేండి ఆయన ఇంకా అలా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ తేడా వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక నామినేషన్ తీసుకోలేకపోయి అనిపిస్తుంది. లెట్ ఆడియన్స్ డిసైడ్ కదా, నీ పాయింట్ నువ్వు చెప్పాలనుకుని చెప్పిన తర్వాత ఇంకా సాగదీస్తూ ఉంటే ఏంది అనిపిస్తుంది, దట్టు అందులో యారగెన్స్ కనిపిస్తూ ఉంటుంది, యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ వీళ్ళు దెబ్బ పడతా ఉంది. నెక్స్ట్ వీళ్ళు ప్రియాని పెడతారు, కొన్ని మాటలు అందరిని ఇబ్బంది పెడుతున్నాయి, నోటికి జిప్ వేసుకోండి అని చెప్పి మొన్న కానీ ఇంకి పింకి పాంకిది కానీ అలా తక్కువ చేసి చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారంటే అని చెప్పి వేరే చూసి చెప్తాడు. ప్రియా ఏమో నన్ను చూడు అంటే ఆయన చూడలేకపోతాడు, ఎందుకంటే ప్రియా అంటే కొద్దిగా క్లోజ్ చేస్తూ ఇమ్ము చూడలేకపోతాడు అనమాట. అదే నేను గుర్తు తెచ్చుకొని చెప్తున్నా, అందరిని చూసి చెప్తున్నా. అలాగే ఫుడ్ది ఓనర్స్ది అయినప్పుడు చూసుకొని తినండి అన్నది, మైండ్ఫుల్గా తినండి అన్నారు కదా, అది ఈ పాయింట్ వీళ్ళకి ఎందుకు, అది వాళ్ళ పాయింట్ కదా, వీళ్ళకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ మెయిన్ పాయింట్ ఉంది కదా, సోమనాన్న టాస్క్ ఉంది కదా, అవి పెట్టుకొని చేసుకుంటే అయిపోద్ది. అప్పటికి 2 చెప్పారు జిప్పు గిప్పు అని, ఇది పెట్టేది ఇది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసినట్టు. దాని తర్వాత కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అరవటం మాకు నచ్చలేదు అంటే నేను ఒక్కటే నడిచానా, తను కూడా అరిచింది కానీ దొంగ నన్ను అంటే నీ వెనకాల ఉండేవాడు దొర అది దొంగ కాదా, ఆవిడ టైం వచ్చినప్పుడు అది కూడా చెప్తామని చెప్పి అది. నెక్స్ట్ ఫ్లోరా వస్తారు, కాంట్రడిక్ట్ చేసుకుంటుంది. మొన్న నాతో మాట్లాడినప్పుడు ఫ్లోరా ఈ షో స్వీట్ ఇలాంటి వాళ్ళు ఉండాలి అన్నట్టు మాట్లాడింది, ఇప్పుడేమో సో స్వీట్ ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అన్నట్టు మాట్లాడుతుంది, కాంట్రడిక్ట్ చేసుకుంటుంది. అయ్యి అంటే ప్రియా మిమ్మల్ని 4 చేశారు ఆ పాయింట్ మీద, కానీ మీకు నాతోనే ప్రాబ్లం అని చెప్పి. ఇక్కడ ఆవిడ 1-on-1 చేయలేదమ్మా, ఇక్కడ అందరు పాయింట్స్తో పాటు ఆవిడ పాయింట్ యాడ్ చేసింది, తీసుకోలేకపోతున్నారు బేసిక్గా అంతే. నెక్స్ట్ ఇమ్ము ఫస్ట్ వీక్ నుంచి మేము 4 పాయింట్స్ పెట్టాము, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్నది మాకు నచ్చలేదు అనగానే సీజన్ చెప్పగానే ఆ టైం వచ్చింది చూస్తామని. నెక్స్ట్ బర్నీ గారు వచ్చి రాము పేరు చెప్తారనమాట. మెయిన్ పాయింట్ మన గేమ్లో చేతులు ఎత్తేసావు, నో ఫైట్ అని చెప్పి ఆయనేమో ఓకే అంటాడు. అసలు నా ఫోటో నేనే పెట్టుకుందాం అనుకున్నాను, మీరే పెట్టారు, సంతోషం అని అనుకుంటా ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ జరిగిద్దిరా చారి ఆర్గ్యుమెంట్, తనూజ గారు రీతు ఇది ఆ సైగలు చేశాడని చేయలేదని, సుమనన్న చేశాడని, అబ్బా పెద్ద ఏదో అయింది ఇంకా ఇక్కడ ఏం లేదండి. రీతు గట్టిగా పట్టుకుని దాన్ని సాగదీస్తుంది. ఇక్కడ బర్నీ గారు లెగుస్తారు, ఆయన్ని తనూజ కూర్చోబెట్టేసింది, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫైట్లా ఒక చిన్న వస్తుంది
గ్యాప్, అది మనకి అన్సీన్లో ఫుల్ఫిల్ అయ్యిద్ది. నెక్స్ట్ సంజన వస్తారు. సంజన వచ్చి దమ్ము పేరు చెప్తారనమాట. ఇక్కడ పర్సనలే అంటే ఫస్ట్ ఆవిడ నా పర్సనల్ చెప్తాను, తర్వాత గ్రూప్ చెప్తానని ఈక్వల్గా నేను ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాను. నువ్వు లోపల నన్ను నామినేట్ చేస్తూ మాట్లాడిన మాటలు చాలా హార్ష్గా అనిపించాయి. సో నాకు నిజంగా అంటే నచ్చలేదంటే ఏమేమి మాట్లాడాను, ఇంకేమేమి హార్ష్గా అనిపించాయి నాకు గుర్తులేదు అంటే అది సింపుల్గా. గుర్తుపెట్టుకోకపోతే ఎలా చేస్తారు నామినేషన్ నాకు అర్థం కాలేదు. రెండు, ఇంట్లో ఏదైనా ఆర్గ్యుమెంట్ అయితే ఎవరిదైనా నువ్వు మధ్యలో వచ్చేసి అరిచేసి ఇంటర్ఫీర్ అయిపోతావు, అది 1 అవర్ 1.5 అవర్ తీస్తావు అని చెప్పి ఫుడ్ మానిటర్ ఏదో చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకా ఉంది, ఇదే ప్రాబ్లం మధ్యలో వాడు మాట్లాడుతూ ఉంటుంది, ఇదే ప్రాబ్లం లెట్ మీ ఫినిష్ అని చెప్తారు. శ్రీజ సరే గ్రూప్ పాయింట్ చెప్పండి అంటారు. సంజన ఇంటూ హార్మోనియం నువ్వు పాడు చేస్తున్నావు, నువ్వు అందరిని ఇరిటేటింగ్ చేస్తున్నావు అని చెప్పి రెచ్చగొడుతున్నావు, ఎదుటి మనిషి బీపీ పెంచుతున్నావు అని చెప్పి చెప్తారు. పక్కన వాళ్ళు బాధలో ఉన్న నీకు ఆర్గ్యుమెంట్ కావాలి. ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే లాస్ట్ నామినేషన్స్, ఇప్పుడు పని అయిపోయింది, నన్ను నొప్పి వచ్చేది నన్ను వచ్చేది, కానీ శ్రీజ మాత్రం ఆగట్లా. ఈవెన్ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన ఆవిడ ఆగల, 2 సార్లు చెప్పాడు బిగ్ బాస్. సో అలా చేస్తున్నారు సో అని చెప్పి పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. మీరు మమ్మల్ని ట్రిగ్గర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాకు కౌంటర్ ఇస్తే నేను ఒక 1 అవర్ రెచ్చగొడితే అలా చేయలేను, ట్రై చేస్తారు మీరు, అప్పుడు నేను ఏదో పిచ్చి పిచ్చిగా అరిచేసి సైకోలో చేస్తుంది అనుకుంటారు అనగానే సైకోలో ఏంటి సైకిల్ ఏంటి అంటే నిన్ను కాదమ్మా నన్ను అనుకున్నానంటే ఆహా లేదు నువ్వు నన్ను అన్నావు అంటే అప్పుడు రీతి చెప్పింది కాదు తను అనుకుందంటే అప్పుడు ఇవి తగ్గుతారు. సో ఎదుటి వాళ్ళని పిచ్చెక్కిచ్చేసి నువ్వు సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావు, నిన్న పాయింట్లు పెట్టేసి అని చెప్పి వెళ్ళి కూర్చుండిపోద్ది. అదేంటి మీరు వెళ్ళి కూర్చుంటే మీకు కోసం అమ్మో ఇప్పుడు నువ్వు చాలా చేస్తావు, నా వల్ల కాదు, నీతో ఎవడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అదేంటండి నాకు అర్థం కాలేదు. పాయింట్లు ఆర్గ్యుమెంట్ చేయకపోతే ఎలాగా, మీరు పాయింట్ చెప్పి వదిలేస్తే వెళ్ళిపోతుందా? ఎదుటి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి కదా, దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి కదా. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాల. అమ్మాయి ఇంక నిందలేసి వెళ్ళిపోయినట్టే కదా ఇది. గివర్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ కదా ఎక్కడ చేస్తుంది తప్పు అని. శ్రీజ అంటే మీరు నేషనల్ టీవీలో అమ్మాయిది అబ్బాయిది కంపేర్ చేసి డిగ్రేడ్ చేశారని చెప్పి మొన్న మీరు సుమన్ శెట్టిని ఇలా అన్నారంటే మేము సార్ట్అవుట్ చేసుకున్నాం. మీరు సార్ట్అవుట్ చేసుకున్నా అది నేను రేస్ చేసిన పాయింట్, నేను స్టాండ్ తీసుకున్న పాయింట్ అంటే అసలు స్టాండే తీసుకోవద్దు అంటారా అంటది. స్టాండ్ తీసుకోవద్దని ఎవరంటారు? శ్రీజ చాలా విషయాల్లో చాలా మంచిగా చాలా చోట్ల స్టాండ్ తీసుకుంది, అది అందరూ అగ్రీ చేయాల్సిందే. ఫస్ట్ స్టాండ్ తీసుకునేది శ్రీజ. మరి ఎక్కడ తేడా వస్తుందంటే ఎక్కడ వస్తుంది చెప్పండి చూడండి. ఈ స్టాండ్ తీసుకునే క్రమంలో ఏం చేస్తుందంటే వీళ్ళు చెప్పాల్సింది అన్నెసరీ ప్లేసెస్లో కూడా దూరుతున్నాం. రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, వీకెండ్ ఎపిసోడ్. ఆయన పక్క నుంచి నా కెప్టెన్సీ వద్దనిస్తే నువ్వు చేతి మధ్యలో దూరు, ఆయనే వద్దంటే నువ్వెందుకు మధ్యలో దూరుతావు? నాగార్జున కౌంటర్ వేసేవాటి కూర్చున్నావు. ఇంకోటి మేమేదో ఆరెంజ్ చేసేది దాచాం, అది ఫుడ్ మానిటర్ నాది విషయం, ఫుడ్ మానిటర్ తీసి దొరికింది, నువ్వు మధ్యలో వచ్చి నువ్వు దూరుతున్నావు అందులో. ఇలా చాలా విషయాలు, ప్రియా విషయాలు నువ్వు దూరుతావు, మిగతా విషయాలు నువ్వు దూరుతావు అని చెప్పి అలా చెప్పాలి దానికంతే అక్కడ సిచ్యువేషన్కి అలా చెప్పినప్పుడు అక్కడ అర్థమవుతుంది ఓకే ఇక్కడ చేస్తున్నారు. దాని తర్వాత దాన్ని ఎంత రేంజ్కి తీసుకెళ్తున్నారు, ఎంత గొడవ చేస్తున్నారు, ఎంత హై పిచ్లో మాట్లాడుతున్నారు, ఎక్కడ తగ్గటం లేదు. నేనేదో మారుద్దాం ఫుడ్ మానిటర్స్ ఇది మారుద్దాం అంటే దాన్ని అసలు పాజిటివ్గా చూడటమే లేదు అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తే ప్రాపర్గా తనకు అర్థమైంది ఓకే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నానని. దాని తర్వాత ఇంకా భరణి గారు లేస్తారు, లేచి నీ గురించి ఒక పాయింట్ కూడా పాజిటివ్గా ఎవరు చెప్పలేదు అంటారు. ఇది కొంచెం దిగిపోయేది, బాధపడుతుంది, మనసుకి మాత్రం బాధేస్తుంది. సింపుల్గా నా నెగిటివ్ అంటున్నారు అంతకంటే లెట్ మీ ఫినిష్ అని చెప్పి భరణి గారు చెప్పి నీతో మాట్లాడటానికి కూడా దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్, వాళ్ళెవ్వరికి నీతో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ లేదు, అంత నెగిటివ్గా ఉన్నావు అన్న విధంగా చెప్తే ఎందుకు అనే అడుగుతా ఉందన్నమాట భరణి. ఇంతమందికి నచ్చడం లేదంటే చూసుకో ఏదో రాంగ్ అన్నట్టు చెప్తారనమాట. స్టాండ్ తీసుకోవడం తప్పు అంటున్నారు అంతేనగానే ఇక్కడ రీతి కూడా వస్తుంది. స్టాండ్ తీసుకోవడం తప్పు అనట్లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేయటం, అన్నెసరీ ప్లేసెస్లో స్టాండ్ తీసుకోవడం, మధ్యలో దూరటం ఏమంటారు, కానీ ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేకపోతారు. పాప అమ్మాయికి దీని తర్వాత కొంచెం బాధ వస్తుంది, నీకెవరు తప్పైనా వదిలేస్తాను అని చెప్పి అలా చెప్పలేదు నీళ్ళు చెప్తారు. అక్కడ ఆవిడ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే నీతో మాట్లాడటానికి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన తర్వాత దిగిపోద్ది ఆవిడకి. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఇస్తారు బిగ్ బాస్. ఇంకా ప్రియా వాళ్ళ గొడవలు వాళ్ళ ఇష్టం, మన గొడవలు మాత్రం అంటే వాళ్ళకి ఏదైనా అయితే ఇప్పుడు సంజన గారిని వీళ్ళు నామినేట్ చేసినప్పుడు అది మా ఇష్టం మాది అంటే సుమను సంజన గారి సాల్వ్ చేసుకోవడం ఇదంతా. వేరే ఓనర్స్ మైండ్ఫుల్గా తినాలి అంటే మాత్రం అది మీరు పాయింట్గా వాడుకుంటారని. అప్పుడు వీళ్ళు చెప్పాల్సింది సింపుల్గా ఓకే సారీ ఆ పాయింట్ తీసేయండి మిగతా పాయింట్లు అంటే అయిపోయింది. దీన్ని ఇంకా సాగదీసి కొట్టుకున్నారు. హరీష్ దీన్ని ఫినిష్ చేస్తారు సింపుల్గా, ఏంటంటే టీం వర్క్ చేశారు వండర్ఫుల్ అంటే కావాలని మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఇక్కడ ప్రియా ఏమంటుందంటే అన్న మమ్మల్ని ఒక్కళ్ళు వదిలేసినా కూడా మీరు కరెక్ట్గా చేశారని అనుకుంటామని. ఒక్కళ్ళు వదిలేసి ఎలా చేస్తారు? ఇప్పుడు ఒక్కళ్ళు వదిలేస్తే అక్కడ మిగిలింది ఎవరు? ఇమాన్యుయల్, భరణి, తనుజ. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకుంటారు, మిమ్మల్ని తీసేసి పాయింట్ ఉన్నా లేకపోయినా ఏం చేసినా వాళ్ళకి ఛాన్స్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని కదా నామినేట్ చేస్తారు. అది టార్గెట్ అనుకుని ఎదురుగా మీరు ఈ ప్లేస్లో ఉన్నట్టే అలాగే చేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వీళ్ళు ఫస్ట్ తీసుకొస్తారు, మరి ఫస్ట్ వీక్ మీరు మమ్మల్ని నామినేట్ చేస్తారు, మేము అది టార్గెట్ చేసింది కాదంటే ఇది కూడా అలాంటిది అన్నట్టు చెప్తారనమాట.
ఏదైనా అంతే. ఇప్పుడు ఆ రోజు టార్గెట్ చేసింది కాకపోతే నాకు ఒకటి చెప్పండి, సంజన గారి మీద నామినేషన్ చేశారు. ఇది మనోళ్ళు ఎవరో మెసేజ్లు చేశారు అప్పట్లో. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, నామినేషన్తో మీరు ఆ పాయింట్స్తో మీరు ఏకీభవిస్తే ఓకే, యాక్సెప్ట్ చేసి కొట్టండి. ఏకీభవించకపోతే మీరు నామినేషన్ మార్చొచ్చు అంటారు. వాళ్ళు చెప్పే పాయింట్లకి వీళ్ళు ఏకీభవిస్తూనే కానీ నామినేషన్ చేయరు, మారుస్తారు. ఎందుకు మార్చాలి? వాళ్ళు చెప్పిన దాంట్లో కొట్టేసి సంజన గారికి గుద్దేయచ్చు కదా ఓట్లన్నీ. మీరు మార్చి చేశారంటే మీరు అనుకోకపోయినా, ప్లాన్ చేసుకోకపోయినా అందరిని లాగుదామనే కదా, సింపుల్గా. ఇక్కడ రీతుకి తనకి గొడవ అవుతుంది అనమాట, హరీష్కి. ఆ లత్కోర్ అని చెప్పి, ఆ చాక్లెట్ అని చెప్పి, నేను లేనప్పుడు ఎలా మాట్లాడతారు అది అని చెప్పి అనమాట, నా క్యారెక్టర్ మీరు డిఫైన్ చేస్తున్నారు అది అని చెప్పి. శ్రీజ అంటే లత్కోర్ అంటే రాంగ్ అయితే మరి పతివ్రత అనేది కూడా రాంగ్ అంటే, రీతు నేను ఎప్పుడో యాక్సెప్ట్ చేశాను, రాంగ్ అని ఒప్పుకున్నాను, నేను లేనప్పుడు నా టాపిక్స్ మాట్లాడకండి, అందుకే నేను నామినేషన్ కూడా తీసుకున్నాను అని చెప్పి ఆవిడ పాయింట్లు ఆవిడ బలంగానే పెడుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్కి ఒక రైట్ అంటే ఒక అధికారం ఇస్తాడు. ఏంటంటే ఎవరో ఒకరిని స్వాప్ చేసి, ఉన్నోళ్ళ స్వాప్ చేసేసి, లేదు సారీ, కన్ఫ్యూజ్ అయ్యా. కళ్యాణ్ ఓ మాట అంటాడు, అదేంటంటే మీరు అక్కడ మేము పెట్టిన నామినేషన్స్లో కన్నా మీరు మమ్మల్ని స్వాప్ చేసి ఏదైతే పెట్టారో ఎవరి రీజన్స్, మా రీజన్స్ గొప్పగా ఉన్నాయా, మీ రీజన్స్ వ్యాలిడ్గా ఉన్నాయి, 1% మీవి వ్యాలిడ్గా ఉన్నాయని చెప్పండి, నేను కూర్చుని పోతా అంటాడు. దానికి ఎమ్మెల్యేలు దానికి కూడా చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. సింపుల్ థింగ్, అరే మీ పాయింట్స్ మీకు గొప్ప రాబాయి, మా పాయింట్స్ మాకు గొప్ప, యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము మా సైడ్ నుంచి చూస్తాం, నువ్వు మీ సైడ్ నుంచి చూస్తావు. అదేదో పెద్ద ఇంటెలిజెంట్ క్వశ్చన్ లాగా, దీనికి సంజన గారు అంటారు అన్నమాట తర్వాత అన్సీన్లో, ఆయనతో పెద్ద ఇంటెలిజెంట్ లాగా క్వశ్చన్ చేస్తున్నారు కానీ అక్కడ ఏం లేదు, కనెక్షన్ ఏమి లేదు అని చెప్పి అంటారు. సో వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ పవన్కి ఒక ఛాన్స్ ఇస్తారు. ఏంటంటే ఒకళ్ళు నామినేషన్ నుంచి తప్పించే అధికారం. అందులో ఇప్పుడు ఈయన లాక్ అయ్యేది ఏంటంటే శ్రీజ, నెక్స్ట్ రీతు. ఆయన అసలు రీతు వైపు కూడా చూడ్డు, మనకు లైవ్ చూపించలేదు, ఎనీవే లైవ్లో మొత్తం కట్ చేశారు. రీతు వైపు కూడా చూడ్డంట, వెళ్ళి శ్రీజాని నామినేషన్ నుంచి తప్పిస్తాడు. ఇట్స్ సేయింగ్ రీజన్స్ వ్యాలిడ్ అనిపించలేదు, సో శ్రీజాని సేవ్ చేస్తాను. దీని తర్వాత శ్రీజ ఇంకా అప్పుడు దాకా ఆపుకొని ఇంకా వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఏడ్ చేస్తారు, బాధపడతారు. దేనికి అంటే నామినేషన్ సేవ్ అయ్యారో లేదంటే ఓట్లు పడాలో అని కాదు. నాకు అది చాలా ఎమోషన్ వ్యాలిడ్గా అనిపించింది. ఎవరికైనా అనిపిస్తుంది, అరే నువ్వంటే మాకు ఎవరికి ఇష్టం లేదు అని చెప్పి మొహం మీద చెప్తే ఖచ్చితంగా బాధేస్తుంది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ అమ్మాయి ఆబ్వియస్గా రాకుండా ఎందుకు ఉంటుంది? సో ఇంక ఏడుస్తూ ఉంది. చాలామంది సోషల్ మీడియా కామెంట్స్ చూశాను, కావాలని ఏడ్చింది, సింపతి కోసం ఏడ్చిందని. నాకేం అలా అనిపించలే, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిది ఓవర్గా వెళ్తూ ఉంటుంది కానీ అమ్మాయి స్టాండ్ కరెక్ట్గానే తీసుకుంటుంది. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది. బట్ దాన్ని సాగదీసి ఇచ్చేసి వచ్చేసి ఎదుటోళ్ళకి ఇరిటేషన్ చెప్పించి, ఆ అమ్మాయికి బిగ్గెస్ట్ మైనస్ ఆ అమ్మాయి వాయిస్. కానీ అది దేవుడిచ్చింది, బియాండ్ దట్ మనం చూడాలన్నది నా పాయింట్. అది వదిలేయాలి. బట్ ఎవరు ఎక్కువ మంది దానికి అలా చూడలేరు. ఆ వాయిస్తోనే, అంటే మేజర్ వాయిసే కదా బిగ్ బాస్ హౌస్లో. సో తను ఒక మంచి స్టాండ్ తీసుకున్నా ఆ వాయిస్ వల్ల ఏంటో కానీ పాపం కనెక్ట్ అవ్వలేకపోతారు. కానీ అలా అని చెప్పి తను కరెక్ట్గా ఉంటుంది 100% అంటే కాదు. ఇంతే, ఒక సాగదీయటం, మధ్యలో దూరటం, ప్రతి దాంట్లో తన పాయింట్ పెట్టడం, ప్రతి చోట అవసరం లేని చేతి కూడా పెట్టడం, దీనివల్ల ఇబ్బందులన్నీ వస్తూ ఉన్నాయి. టైమింగ్ రాంగ్ అవటం, ఇదంతా. ఇమాన్యుల్ వస్తాడు అంతే. ఎందుకు మీ అందరికి భయం కదా నాతో మాట్లాడటం, నేను మాట్లాడను అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా పక్కన రీతి కూడా ఎడుస్తూ ఉంటుంది. రీతి కనుక నాకు రావట్లేదా అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ పెట్టుకుంటే వస్తుంది గుడి వేసుకుని, కానీ రాదు పెద్దగా. దానికి ఆవిడ సంజన వెళ్ళి బాగా ఫైట్ చేసావు అది అంటారు. తనుజ వెళ్ళామో చెప్పాను నీకు, అందుకనే ఫ్యామిలీ గురించి వచ్చావు చూసుకో అది అని. మారిందా? మారదు. ఎందుకు? ఇట్స్ సింపుల్ కాంటెంట్, థియరీయే అంత, అంతేగాని అంతకుమించి అక్కడేం లేదు. సో వీళ్ళకి అర్థం కాదు, అర్థమవుతుంది వీళ్ళకి కూడా అదంతా కాంటెంటే అని. ఇది నామినేషన్ ఎపిసోడ్. చాలా బాగా జరిగింది, చాలా బాగా. ఎందాకైతే అసలు ఫస్ట్ దాంట్లో మంచి లాజికల్ పాయింట్స్ అసలు గత్తరగా వచ్చినాయి అబ్బా. అప్పుడైతే ఒక 50 నిమిషాలు వచ్చింది, ఇప్పుడు 35 నిమిషాలు వచ్చిందంటే ఎంటర్టైన్మెంట్ లేచిపోయింది, కొన్ని గత్తర పాయింట్లు కూడా లేచిపోయినాయి. ఆ గత్తర పాయింట్లు రాసుకొని నేను అది చూసి వచ్చిన తర్వాత యాసిడ్గా చెప్తూ ఉంటే అది నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చాలాసేపు అయింది కదా, ఇంక అలా ఉంటుంది. ఎనీవే చెప్పాను, మేజర్గా ఎంత చెప్పాలో అంత చెప్పాను. ఇంకా నేను కట్ షాట్ చేసింది ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను నేను. అది సంగతి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా రేపు మధ్యాహ్నం, అంటే రేపు ఉదయం ప్రోమో కూడా నాకు తెలిసి ఏదో కామెడీ ప్రోమో వచ్చింది కాబట్టి మనం కలుసుకోం ప్రోమోలో, కామెడీ ప్రోమోతో. మధ్యాహ్నం ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. 6:30 అయింది, కాసేపు పడుకుంటా ఓ 3-4 అవర్స్, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ వ్యూస్.